లంజా కొడుకు ఎవడో గానికి ఎందుకు ఇస్తుర్రా నేను అన్న కూడా కాదమ్మా మనకు పాస్బుక్లు తెచ్చిస్తారట వాడు సంసారి కుట్టిండట వాడు లంజా కుట్టినాడు కాదట నీ కాలు మొక్త పైసలు కావాలంటే దేవుడు అంటే ఇచ్చుకోండి మేము ఇప్పుడు కోసం అందే చూస్తున్నాడు ఆయన పెండ్లా ముండమయ్యా వాడి కడుపు కాలే వాడే మరి అది ఓ పరి ఏందో అంటారు ఓ పరి ఆందో అంటారు నేను పుట్టు ఊరమాము 4వ తంతె కాడికెళ్ళి మొదలు పెడితే 3వ తంతెకు 2వ తంతెకు నేను 3వ తంతెకు భూమి కొన్నా అప్పటి సంది నేను ఇచ్చేసి 3వ తంతెకు భూమి కొంటే ఇప్పుడు కూడా పాస్బుక్లు ఇస్తలేరు లంచ కొడుకులు ఏం చేయాలి వీడు పెద్దోడని ఇంకోటి వేస్తుంది ఆడు పెద్దోడని ఇంకోటి వేస్తుంది ఇంటికి వచ్చి ఇక బతిమలాడే కాదు ఇక కాలు మొక్కడే కాదు మంది లంచ కండలు దాగి వస్తారు ఇక ఇంట్లో పొంటి ఇక రూపాయి ఇస్తారు 100 రూపాయలు తీసుకుంటారు కథ లంచ కొడుకులు ఎట్లా బతుకుతున్నారు చెప్పురు మీరు కష్టం చేస్తురా నావలే ఉరం చెక్కపోతే ఒడు చెక్కపోతే పొద్దున్నక బట్టలు వెండి కడుపుకు మాడితే కాలుకు మాడితే కూరేమి లేక కారం వేసుకొని తింటే గాసం లేక అడుకొచ్చుకొని తింటే ఆయన పెళ్ళానికి ఆయన పిల్లలకు గనబడు నా ఉసురు నా కలకల వానికి దలుగని ఇది విజయకుమార్ పట్టాను ఓడంటాడు ఏ సజ్జనాదేవి పట్టాను ఓడంటాడు సజ్జనాదేవి ఏడుంది విజయకుమార్ ఏడుండు తాతల సంధి చేసిన భూమి దాన్ని నన్ను నూకేసారు అంటే గరీబ్ దాన్ని నా వద్ద ఏ సాడు లేరు ఇది దొంగతనం భూమి కాదు తిరుగుతూనే ఉన్నాం నీ కాలు మొక్తారా జరజేయి నీ కాలు మొక్తారా జరజేయి ఆ లంజ కొడుకు పైసలు తీసుకున్నప్పుడు చేయాలి మాకు ఆ లంజ కొట్టినాడు రూపాయలు ఇచ్చినప్పుడు చేయాలి మాకు మరి పైసలు నాకు వద్దయ్యా నేను ట్రాన్స్ఫర్ అవుతున్నా అని చెప్పాలనా లేదా ఎవరు లంజ కండాలు తింటావురా నీ పెళ్ళని రోజులు సంసారం చేపించుకుంటాం 30,000 చేరేదాకా మరి 30,000 చేరేదాకా నేను గాయలు పని చేపిస్తా నేను 7 లాకీలు నొక్కుతున్నా నీ పెళ్ళాం కూడా 7 దొడ్ల పెండ తీయాలి వాడుకావు నీ అవ్వ మిండనియా నీ పెళ్ళాం మిండనియా ఒక్క లంజ కొడుకు కూడా సాయమే లేదు మీ కాలు మొక్తా ఎవరిది లేదు ఈ దగ్గరికి పోయినాం కాలు మొక్కినాం వాళ్ళ దగ్గర పోయినాం కాలు మొక్కినాం ఇటు పోయినాం కాలు మొక్కినాం కావద్దు ఎక్కడికి వెళ్ళి కావద్దు మరి ఇది కొన్నాం కదా రేవంత్ రెడ్డి సార్ మాకు పాస్బుక్ ఇప్పిస్తాడని ఇక్కడికి వచ్చినాం సార్ మాకు పాస్బుక్ సార్ ఆమె సార్ మాకు దయచేసి ఎక్కడైనారా జాగా మాకున్నదే గది ఇక మా బతికేందుకు ఒకరి మీద ఒకరు పోటీలు వాడేమో లంచం తీసుకునే ఈడేమో చేస్తలేడు ఆడికి పోమంటే ఆడికి పోతుంది ఈడికి పోమంటే ఈడికి పోతుంది మీదకు పోయి ఇప్పుడు ఉపాసం చేస్తుంది ఏమన్నా తింటామంటే ఆడుందా ఏమన్నా బాజారు పోవాలంటే నాకు తెలుసా 2 రోజులు ఇడిగిన పడ్డాం వస్తాడు సార్ రాకపోయా ఏం రాకపోయా 10 మాటలు తిరుగుతుంది ఈ మరి వీళ్ళంతా బదురుకున్నారా ఈ సాలరంతా తింటారా ఈ భూమి నాకు అర్థమవుతలేదు ఏం చేయాలి నాయన లోపల వెళ్తే మీకు వారం రోజులలో మెసేజ్ వస్తుందని చెప్పారు సార్ వారం రోజులలో ఫోన్ చేస్తారని చెప్పారు కాకుంటే నేను తూపరాని మండలంలో 5 పిల్లలకు నా చేస్తాను వచ్చి నేను తాగుతా అప్పుడు ఎవరు కూడా అడ్డం రావద్దు అది తాగొద్దని అడ్డం వస్తే వాడు లంచగూటినోడు మా జీవులు పోయినా పర్వం లేదు మాకు చెప్పు మేము ఒక్కళ్ళ దగ్గర మేము గుంజుకొని అక్రమంగా నాకు కావాలి భూమి అని మండి భూమికి నేను ఆశపడ్డట్టయితే వాళ్ళు మాట్లాడాలి మరి నా దానికి నేను ఇంత బాధపడుతుంటే నాకు ఎందుకు చేస్తలేరు నేను గడ్డకు పురుగులమాని తీసుకొని పోతే పోలీసు వాళ్ళు ఉన్నారు మా ఇక దబదబా తీసుకున్నా అది ఆయిల్ చెట్ల సట్టుపోయినా నా వెనుకనే ఊరుకొచ్చారు పోలీసు వాళ్ళు చిన్న హుషారు ఉంటారా తాగనియలే పోతే నేనే పోదు నీదేం పోయింది సారు నా జాగనే పోగలేదు నా బతుకు తెరువే పోయింది మీరు గుంజుకున్న లాభం ఏమి బతికి ఎన్ని దినాలన్నా చెత్త భూదేవత పాలి ఇంకా బతికేదేముంది ఇక తిరిగినాం సాలించుకున్నాం రేవంత్ రెడ్డికి దండం ఇక ఆయన ఎట్లా చేస్తాడో చిన్ననాడు సంతి కష్టం చేసి బాధపడ్డారు నా కొడుకులు బాధ అంటే అది చెప్పరాని బాధ 3 ముసలోళ్ళు 5 పిల్లలు ఆడుకొస్తే కూడా ఇంట్లో పొంటి టైంకి అన్నం దొరకలేదు ఎంత కోసెల్లా తీసినామో కడుపు వచ్చినాము మా ఉసురు గుంజుకొని తింటోళ్ళకు నా పైసలు తిన్నోనికి ముట్టదు ఎంత బాధపడ్డాం పైసలు కావాలమ్మా చేస్తాడట కావాలమ్మా లంచ కొడుకు కనబడతలేడు కావాలని తీసుకుపోయి ఇస్తారు ఫోటో తీసుకున్నాంటివా అతను ఏమన్నాడంటే 50,000 అవుతాయి నా కడుపు మీద కొట్టొద్దు నీకు కడుపు నొప్పికి టాబ్లెట్ నేను ఇస్తాను రికార్డ్ చేస్తారు అని అంటే నేను రికార్డ్ చేయనని చెప్పేసిన రికార్డ్ చేసి అట్లా క్లియర్గా మాట్లాడుకున్నాం ఇద్దరం సరే పాస్బుక్లు చేసి ఇచ్చేస్తానని 30,000 తీసుకున్నాడు 30,000 తీసుకున్నాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఇక అప్పటి నుంచి మేము అక్కడ ఇక్కడ తిరుగుడే అవుతుంది కానీ మాకు పాస్బుక్లు చూడలేదు ఇక రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా సాయం చేస్తాడేమని ఇంత దూరం వచ్చినాము
30,000 తీసుకుని ఉండే తూప్రాన్ మండల ఆఫీస్లో మాకు పాస్బుక్లు చేస్తామని ప్రవీణ్ పట్వార్ అని, ఇక అతను అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రవీణ్ పట్వార్ అని తీసుకుంటే ఈ లంచాలు తీసుకుంటారని కేసీఆర్ సార్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేసిండు. ఇక అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. మాకు ఎవరు కూడా దయచేసి ఇంత ఇట పాస్బుక్ సాయం చేయలేదు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండని ఆయన మాకు సాయం చేస్తాడని ఇంత దూరం వచ్చినాం.